హరి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఏ పూజ చేసినా తొలుత పూజించేది గణపతిని. గణపతి మహాదేవుని ప్రార్థన చేసిన మాత్రమున మనకు సకల విఘ్నములు తొలగుతాయని భావన చేస్తూ తొలుత గణపతిని పూజిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ రహస్యం ఏమిటంటే, విఘ్న గణములకు అధిపతి విఘ్నాధిపతి. అనగా మనం ఏ సంకల్పము సంకల్పించుకున్నా, ఏ పని ప్రారంభించినా అక్కడ విఘ్నములను కలిగించడానికి ఒక బెటాలియన్ ఉంటుంది, అనగా ఒక దళము ఉంటుంది. ఆ దళమునకు అధిపతియే విఘ్నాధిపతి. అనగా వారి గణముల యొక్క పని ప్రతి దాన్ని విఘ్నం కలిగించడం. కాబట్టి మనం ముందు గణపతిని పూజించడం వలన ఆ విఘ్నాలను కల్పించే దళము అనగా ఆ పరివారము శాంతిస్తారు. మనం ఏ పని చేసినా అతి శీఘ్రంగా నెరవేరుతుంది, ఎటువంటి విఘ్నములు లేకుండా కొనసాగుతుంది. దానికి ప్రతీకగా ప్రతి పూజలో మనం గణపతిని పూజిస్తూ ఉంటాం. అయితే జీవితంలో కూడా చాలా ఆటంకములు వస్తూ ఉంటాయి. అనుకున్న పనులకు విఘ్నములు కలుగుతూ ఉంటాయి. ఒక ప్రణాళిక రూపొందించుకొని జీవితమే ప్రణాళికగా కొనసాగుతున్న మనకు ఎటువంటి చిన్న విఘ్నం కలిగినా దానిని భరించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు మనం ముందుగా మేల్కొని శ్రీ విఘ్న వినాయకుని శక్తి కొలది ఆరాధన చేస్తూ మంత్ర జపములు చేయడం వలన మన జీవితంలో ఎటువంటి విఘ్నములు కలగకుండా, అనగా మనం సంకల్పించుకున్న పనులయందు ప్రారంభించిన పనులయందు ఎటువంటి ఆటంకములు రాకుండా పరిపూర్ణం చెందగలవు. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇప్పుడు అతి రహస్యవంతమైన స్తోత్రం ఒకటి మీకు అందిస్తున్నాను. ప్రతిరోజు పూజలో ఈ స్తోత్రం కనీసం 8 సార్లు, 16 సార్లు, 27 సార్లు, 108 సార్లు మననం చేసుకొని మన యొక్క సంకల్పము లేక పని ప్రారంభం యొక్క తీవ్రతను అనుసరించి మనం ఈ స్తోత్రమును పఠనం చేసుకొని విఘ్న వినాయకుని యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆటంకములు లేకుండా అతి సునాయాసంగా పరిపూర్ణం చేసుకోగలం. ఇప్పుడు స్తోత్రము. విఘ్నేశా విఘ్న ఛాయా ఖండన నామధేయ శ్రీ శంకరాత్మజా సురాదిపా వంద్యపాద దుర్గా మహావ్రత పాలకీ మంగళాత్మాన్ విఘ్నం మమ అపహార సిద్ధి వినాయకా త్వాం. మంత్రం మరోసారి. విఘ్నేశా విఘ్న ఛాయా ఖండన నామధేయ శ్రీ శంకరాత్మజా సురాదిపా వంద్యపాద దుర్గా మహావ్రత పాలకీ మంగళాత్మాన్ విఘ్నం మమ అపహార సిద్ధి వినాయకా త్వాం. మంత్రం మరోసారి. విఘ్నేశా విఘ్న ఛాయా ఖండన నామధేయ శ్రీ శంకరాత్మజా సురాదిపా వంద్యపాద దుర్గా మహావ్రత పాలకీ మంగళాత్మాన్ విఘ్నం మమ అపహార సిద్ధి వినాయకా త్వాం. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి సహజ సుందరమైన మంత్రములను మననం చేస్తూ పఠనం చేస్తూ జపం చేస్తూ మన జీవితంలో వస్తున్న దుర్గతులను అతి సునాయాసంగా దాటవచ్చు. ప్రతి దుఃఖమును సుఖమయంగా మార్చుకోవచ్చు. మన కోసం మన యొక్క జీవిత విధానాన్ని అనుసరించి మనకు తగు వెసులుబాట్లను కల్పిస్తూ మన ఋషులు మనకు అందించి ఉన్న విద్యలను వినియోగించుకొని మన జీవితములను మనం చక్కదిద్దుకోవడంతో పాటు 10 మందికి నేర్పరులుగా మెలగాలని, అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన హైందవ సనాతన ధర్మంలో వివిడీకృతమై ఉన్న ఆచారాల యొక్క విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.